మార్వడి గో బ్యాక్ అనే నినాదం బలంగా వినపడుతుంది. అసలు దీని వెనకాల రీజన్స్ ఏంటి? ఏమన్నా ఎజెండా ఉందా? ఏదన్నా పొలిటికల్ పార్టీలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు తెర మీదకు ఈ అంశం ఒక 20 రోజుల నుంచి చర్చకు వస్తుంది? ఇదే విషయం మీద మనం మాట్లాడదాం. మనతోటి తెలంగాణ శ్యామ్ మనతోటి ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. అన్న నమస్తే. అసలు ఏంది ఉన్న పలంగా మార్వడీల మీద యుద్ధం ప్రకటించినట్టు ఈ విషయాన్ని అంటే మార్వడి గో బ్యాక్ అనే నినాదం అనేది తెర మీదకి వచ్చింది. ఎందుకు అసలు ఎక్కడ స్టార్ట్ అయిందన్న ఈ విషయము? అసలు ఎందుకు ఇంత లొల్లి జరుగుతుంది ఇష్యూ మీద? పెట్టిందే వాళ్ళు లొల్లి పెట్టింది వాళ్ళు. చెప్తా మీ ఛానల్ వేదికగా నుంచి ప్రజలకు వాస్తవ విషయాలు వెళ్ళాలి. మార్వడి కల్చర్ గో బ్యాక్ అక్క, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ అని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. ఇప్పటి నుంచి కాదు, ఇది ఇప్పుడు 14 సంవత్సరాల కింద పుట్టినటువంటి ఉద్యమం ఇది. దీని మీద డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు అనేక వ్యాసాలు రాశారు, గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడారు, నిన్నగా మొన్న తెలంగాణ మేధావి ఎంఎస్ గోపీనాథ్ గారు మాట్లాడారు. పిడమర్తి రవణ పెద్ద యుద్ధమే చేస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన కవి పాటే రాసి పాడిండు, ఒక ఆయన కవి రాసిండు పాడిండు. దాంట్లో భాగంగా మేము మాట్లాడాము. ఇది ఈ మధ్య ప్రజలకు బాగా అంటే గ్రామాన పాకింది. ఎందుకంటే మొండా మార్కెట్లో దళితుడిని అబ్బాయిని కొట్టి కారాపినందుకు జరపనందుకు కులం పేరు మీద దూషించి కొట్టి కంజాతి మాకిలోడవని తిట్టి ఆపడానికి వచ్చిన ఒక యాదవ్ని, ఒక ముదిరాజుని, ఒక ఆరకట్కని, ఒక పాలాయని అలా కొట్టారు కదా. అక్కడ బాగా మీరు అనుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో మొదలైంది. కాకపోతే కొంచెం ఎక్కువగా అంటే తెలంగాణ శ్యామ్ ఎందుకు తెర మీదకి వచ్చినట్టు ఇదే విషయంలో మీ వెనకాల ఎవరన్నా రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే ఏదన్నా బలమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? నా వెనకాల ఎవరు ఉన్నారు? నా వెనకాల తెలంగాణ ప్రజలు ఉన్నారు, స్వర్ణకారులు ఉన్నారు, వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రోడ్లెక్కి పోరాటం చేస్తూ ఉన్నారు. స్వర్ణకారులు, పంచవృత్తులు, కోమట వాళ్ళు, లేకపోతే పద్మశాలీలు, ఈ సబ్బండ తెలంగాణ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ నార్త్ నుంచి వచ్చినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి పెట్టుబడిదారులు మన తెలంగాణలో ఉన్నటువంటి పుట్టి పెరిగినటువంటి వ్యాపారాలు కొల్లగొడతా ఉన్నారు. కాబట్టి మా ప్రాంతం వాళ్ళకే అవకాశాలు అంటే పెట్టుకునేటువంటి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళు. మనం కొంచెం అనర్గళంగా మాట్లాడతాం కాబట్టి ఆ కేసు విషయం అప్పుడు ఎప్పుడైతే దాడి చేశారో ఓ పోస్ట్ పెడితే ఖబర్దార్ మమ్మల్ని కొట్టి మా మూతినే ఇరగొట్టి చెవుల నుంచి రక్తం వచ్చేలా కొట్టి బతకడానికి వచ్చి ఇది చేస్తారా అన్నప్పుడు తెలంగాణ సమాజం మొత్తం తిరగబడదు. ఇది ఎక్కడ న్యాయం? పక్కనున్న ఆంధ్రలోనే ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆంధ్ర దోపిడీదారులకు వ్యతిరేకంగా ఎలగొట్టాము. అందరం అన్నలదాములాగా కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ బతికే వాళ్ళం. మార్వాడీలైనా, గుజరాతీలైనా, రాజస్థాన్లైనా బతుకుదేరు కోసం వస్తే బతికి మంచిగుంటే అందరితో కలిసి మంచిగుంటే బాగుంటుంది అని ఇదెక్కడ దుర్మార్గం అని చెప్పేసి ఒక కాల్ ఇస్తే చలో మాకు అన్యాయం జరిగింది, చలో మొండా మార్కెట్ అని ఆ ఎస్కే జ్యువెలరీస్ ఎవరైతే ఉన్నారో ఆ కాల్ ఇస్తే ఇది పెద్దగా ప్రజల్లో చర్చ జరుగుతుంది తప్ప ఇది మొన్న పుట్టిందో నిన్న పుట్టిందో నేను పుట్టించిందో కాదక్క. అంటే తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మార్వాడీలే క్యాప్చర్ చేస్తుర్రు, ఆక్యుపై చేసేస్తుర్రు అనేది మీరు అంటున్నారు. అసలు ఎట్లా అంటే వ్యాపారాలు వాళ్ళే అన్ని చేసేస్తున్నారు. సో వాళ్ళ వ్యాపారాల్లో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఒక వ్యాపారం పెట్టుకున్నా కూడా నీకు సంబంధించిన వాళ్ళనే నీ చేయి కింద పెట్టుకుంటూ నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. సో వాళ్ళుగా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ మనుషులను పెట్టుకోవడంలో ఎలాంటి అభ్యంతరాన్ని తెలుపుతున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు మేము ప్రాంతీయవాదులుగా అప్పుడు కూడా ఇదే వాదన వినిపించాం. ఆంధ్ర వాళ్ళు కూడా ఇట్లనే అన్నారు. మీ తెలంగాణ వాళ్ళకు పని చేత కాదురా, హైదరాబాద్ కట్టింది మేమురా, దాన్ని అందంగా తీర్చిదిద్దింది మేమురా, మీరు తిండి తాగుతారా అని వాదనలు వచ్చినప్పుడు ఎన్ని పాటలు పుట్టుకొచ్చినాయి తెలుసా? గోల్కొండ కూరాలు మోసినవా, చార్మినార్కు సున్నం వేసినవా, రామప్ప చెరువు నువ్వు కట్టినవా అనే వాదంతో నీ తిండి వేరు మా తిండి వేరు, నీ భాష వేరు మా భాష వేరు అని మొదలైన ఇట్లనే అవమానించారు అప్పుడు కూడా. అంటే మనలకు ఇది చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ మేమేమన్నాం, మీరు ఆంధ్ర వాళ్ళు అయితే లగడపాటి లాంటి హెచ్చరించాం. నాయన నువ్వు ఇక్కడ వ్యాపారం పెట్టుకున్నావు కదా, ఎంతమంది మా వాళ్ళకు ఉపాధి కలిగించావు నువ్వు, కాబట్టి నువ్వు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కొమ్ము కాస్తా ఉన్నావు, ఇక్కడ నిధులు తీసుకుంటూ ఇక్కడ నీళ్లు తీసుకుంటూ అని చెప్పేసి మేము హెచ్చరించాం. ఆ ప్రతిపాదనే ఇప్పుడు ఈ 2014 తర్వాత రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారులు ఎక్కువ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, భూములు కొనుక్కోవడం, అన్ని రంగాలలో ట్యూబ్లైట్ షాపు, లేకపోతే పెయింట్ షాపు, బంగారం షాపు, వెండి షాపు, బోళ్ళు బొచ్చలు అమ్మేటువంటి షాపు, కిరాణా షాపు, మాట్లు గీట్లు ప్రతిదీ షాప్ పెట్టుకోవడం. నకిలీ అని ఎప్పుడైతే బయటపడ్డాయో మహబూబాబాద్ జిల్లాలో పైపులు నకిలీ అమ్ముతున్నారని వీడియోలు బయటకు వచ్చాయి.
స్వర్ణకారులు ఏమంటారు, మా వృత్తి మొత్తం ధ్వంసం అయిపోయింది వీళ్ళ వల్ల అని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కారు, మాకే కల్పించుకునేటువంటి అంటే కంప్లీట్గా మార్వాడీలు చేసుకోవద్దని కాదు, ప్రాంతం వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిదే మా వాదన. అప్పుడు ఏ వాదన చేసామో ఇప్పుడు కూడా ఆ వాదన చేసాం. ఎందుకంటే కానీ ఇక్కడ తెర మీదకి వస్తుంది ఎట్లా అంటే ఒక వర్గాన్నో ఒక కులాన్నో ఒక మతాన్నో గో బ్యాక్ అన్నట్టు మాత్రం తెర మీదకి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాధవి లత కావచ్చు, సో ఆమె మాటలు మాట్లాడదాం. ఆంధ్ర గో బ్యాక్ అంటే ఆంధ్ర గో బ్యాక్ అన్నాం. ఆంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ కదా అక్క, మా రాజస్థాన్ అంటే రాజస్థాన్ ప్రదేశ్ కదా, రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రదేశ్ కల్చర్ని గో బ్యాక్ అంటున్నాం కదా. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తల్లి ఉన్నది. తెలంగాణ తల్లి ఉన్నది, ఆంధ్రాకు తెలుగు తల్లి ఉన్నది, తమిళ వాళ్ళకు తమిళ తల్లి ఉన్నది, బెంగాల్ వాళ్ళకు బెంగాల్ తల్లి ఉన్నది. మేము తెలంగాణ తల్లి, తెలంగాణ కల్చర్, తెలంగాణ యాస భాష, మా సంపద ఏమంటారు మాకున్నది కదా, మేము దాన్ని అపోజ్ చేస్తున్నాం. వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు, మేము కల్చర్ని గో బ్యాక్ అంటున్నాం, వ్యక్తుల్ని కాదు. ఆంధ్ర గో బ్యాక్ అన్నాం, జై తెలంగాణ అన్నాం. ఇప్పుడేమంటున్నాం, గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, దక్షిణాది జిందాబాద్, జై తెలంగాణ, లేకపోతే జై ఆంధ్ర, జై తమిళనాడు, జై కేరళ, జై కర్ణాటక, ఇటువంటి ఏమంటారు భావజాలం కలిగినటువంటి వ్యక్తులందరూ మొత్తం నార్త్ పెత్తందారులు, భూస్వాములు పెత్తనం చెలాయించడం ఏంది, ఇక్కడ కంపెనీలు పెట్టుకోవడం ఏంది, మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఏంది, పైగా మనల్ని కొట్టడం ఏంది అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది దాడి తర్వాత. ఎందుకు తమిళనాడులో టీ నగర్లో ఇలాగే చేస్తే తమిళనాడులో కూడా సరైన బుద్ధి చెప్పారు వీళ్ళకు. అంటే మార్వాడీలని ఇక్కడ వ్యాపారాలు చేసుకోవద్దంటవా, లేదంటే వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ మనుషులనే పెట్టుకోవద్దంటవా, తెలంగాణ వాళ్ళని పెట్టుకోమంటావా, లేదంటే వాళ్ళుగా వ్యాపారాలు చేసుకుంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? నేను పెట్టుకోవద్దనడానికి నాకు ఎటువంటి హక్కు ఉండదు చెప్పు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరు ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు. మేమేమంటున్నాం, ఇక్కడ ప్రాంతం వాళ్లకు మీ కంపెనీలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారా లేదా? మీరు డూప్లికేట్ మాల్ అమ్మడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించట్లేరు. ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులతో మీరు రుణాలు తీసుకుంటా ఉన్నారు, కంపెనీలు పెట్టుకుంటా ఉన్నారు. సంపద మనది కదా, మీ షాపులలో కొనేటువంటి వాళ్ళు తెలుగు ప్రజలు కదా, అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు. కొన్నాక నువ్వేం చేస్తున్నావు, ఇంకో మీ దోస్తుని పిలుస్తున్నావు రాజస్థాన్ నుంచి. ఆ దోస్తు వచ్చి నువ్వు ట్యూబ్ లైట్ పెడితే ఇంకొక ఆయన ఇంకో లైట్ పెడతా ఉన్నాడు దుకాణం. కాబట్టి ఇలా దుకాణాలు మీరు పెట్టుకుంటూ పోతే మీ దగ్గర కార్మికులుగా మేము పనిచేయాలి, కంపెనీ యజమానులు మీరైతారు. ఈ ప్రమాదం ఉన్నది మా రాష్ట్రానికి. ఒక 20 ఏళ్ళు అయితే ఇది తెలంగాణలో ఉన్నామా రాజస్థాన్లో ఉన్నామా అనేటువంటి దుస్థితికి ఇదైతుంది. ఇప్పుడు ఒకటి ఉందన్న, ఇప్పుడు నీకు ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచన నీకు వచ్చింది, నాకు ఒక ఆలోచన వస్తుంది. నేను ఒక బిజినెస్ చేస్తే నేను ఏమన్నా నిలదొక్కుంటా, నిలబడతా, నేను ఏమన్నా 4 రాళ్ళు వెనకాల వేసుకుంటా అన్న ఆలోచన నాకు వస్తుంది. సో ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి బిజినెస్లు వాళ్ళది, ఎవరి దమ్ము వాళ్ళది, ఎవరి డబ్బు ధనం ఇంకా పరిచయాలు వాళ్ళవి. వాళ్ళకు వాళ్ళుగా చేసుకుంటున్నటువంటి వ్యాపారాలను ఆక్యుపై మొత్తం అన్ని వ్యాపారాలను వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు అన్న ఒక మాట మీరు అన్నారు. అసలు ఏంటి, ఎట్లా ఆక్యుపై చేస్తున్నారు అనుకుంటున్నారు బిజినెస్లను వాళ్ళే? ఇప్పుడు మన తెలంగాణలో స్వర్ణకారులు, బంగారం పని చేసే వాళ్ళు ఉండేవారు. ఎవరు చేయాలి ఆ పని? స్వర్ణకారులు చేయాలి. వడ్ల కమరోళ్ళు ఉన్నారు, చెక్క పని ఎవరు చేయాలి? వడ్లోళ్ళు చేయాలి. షాపులు ఎవరు ఉన్నాయి? రెడీమేడ్ షాపులు వాళ్ళే ఉన్నాయి, చెక్కలు వాళ్ళు అమ్ముతా ఉన్నారు. బట్టల దుకాణాలు ఎవరు ఉండేది గతంలో? ఒకప్పుడు ఎవరు చేనేత కార్మికులు. అందుకే కదా సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది, చేనేత చేజారిపోతున్నది అనేటువంటి ఇది వచ్చింది. ఇప్పుడు చేనేత కార్మికులు బట్టల షాపులు ఎన్ని ఉన్నాయి అని మార్వాడి దుకాణాలు అయిపోయినాయి. అప్పుడు మరి వాళ్ళు ఎట్ట బతకాలి? చెప్పుల దుకాణాలు ఎవరు ఉన్నాయి అని మార్వాడులు అయిపోయినాయి. మరి చెప్పులు ఈ వృత్తి మాది అని చెప్పుకునేటువంటి మాదిగా వాళ్ళు ఎట్ట బతకాలి? అన్నలు ఎట్ట బతకాలి? వృత్తులు చేసుకునేటువంటి కులాలు ఉన్నాయో వాళ్లకు మీరు ఏ పేరు మీద ఇస్తారో తెలియదు. కార్పొరేషన్ నిధుల పేరు మీద ఇస్తారా, లేకపోతే మీరే? ఇంకా ఇప్పుడే మొదలైంది అక్క మా ఉద్యమం, ఇప్పుడే మొదలైంది మా ఉద్యమం. మేము అసలు వాళ్ళని ఏమంటలేదు. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇగో ఇదే బాబు మా తెలంగాణ మన కల్చర్కు జరిగేటువంటి అన్యాయం అని ఇంకా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళలే. మరి ఆయన వింటుండో లేదో మాకైతే తెలియదు, కానీ ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం, ఆయన మీద ఒత్తిడి పెడతాం. నువ్వు తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నావా, గుజరాతీ, రాజస్థాన్, మార్వాడీల పక్షాన ఉన్నావా అనేది తేల్చుకుంటాం. మా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళకే వ్యాపార అవకాశాలు తెలుసు. కేసీఆర్ అదే చేశాడు కదా. గతంలో ఏం చెప్పాడు? ఏదో దళిత బంధు పేరు మీద 10 లక్షలు ఇచ్చాడు. వ్యాపారాలు చేసుకోరు మీరు అన్నారు ఇంతకుముందు. మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, అన్న మన వాళ్ళకి పని చేత కదన్న, వాళ్ళకి యూనిటీ ఉంటుంది,
వాళ్ళు పని చేసుకుంటారు, మన వాళ్ళు చేసుకుంటే ఎవరు వద్దన్నారన్నా వాళ్ళకి ఎందుకు అడ్డుపడుతున్నారని మీ వాదన, అంతేనా? ఎంత దుర్మార్గం. మీరు కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు మేడం. మీరు కూడా అంటే మనలోకి పనిచేత కదా, కంట్రోల్లోకి వెళ్ళిపోవడం కాదు. నీ ఆలోచన నీకు, నీ డబ్బు ఉంటే నువ్వు ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నావు. నా ఆలోచన మేరకు నాకు డబ్బు లేకపోతే నేను చిన్న చిత్తక ఏదో ప్లాస్టిక్ సామాన్ అమ్ముకునేది, చిన్నగా ఒక ఫుట్పాత్ బిజినెస్ చేసుకునే వాళ్ళు. ఎవరి ఆలోచన వాళ్ళది కదా, నువ్వు అర్థం చేసుకోవడం తప్ప అర్థం చేసుకుంటావు. ఎవరి ఆలోచన వాళ్ళది కదా, ఎవరి దమ్ము వాళ్ళది కదా, ఎవరి కష్టం వాళ్ళది కదా, ఎవరు 4 వెనకాల రాళ్ళు వేసుకునే ఆలోచన వాళ్ళ అనుగుణంగా వాళ్ళు ముందటికి వెళ్తుంటారు. సో దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు అంటే ఆక్యుపై చేసుకోవద్దా? దానికి ఏమన్నా అభ్యంతరం ఉందా? నువ్వు అభ్యంతరం చేయడం వెనకాల రీజన్స్ అడుగు. నేను అభ్యంతరం వాళ్ళనేం చేయట్లేదు. సేమ్ ఇది మీరు వేసినటువంటి ప్రశ్నలే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగేటప్పుడు, అవును భయ్ ఉద్యోగాలు పోయినాయి, మీరు చదువుకోవచ్చు కదా, 75 ఉద్యోగాలు వాళ్ళకి పోతా ఉన్నాయి, 30 ఉద్యోగాలు మాకు వస్తున్నాయి అనేటువంటి వాదన వచ్చినప్పుడు, ఆంధ్ర తెలంగాణ అప్పుడు మీరు చదువుకోవచ్చు కదా బ్రదర్, మీకు కిల్సులే అని అడిగారు. లెక్కలు జయశంకర్ సార్ లాంటి మీద లెక్కలను తీసి బయట పెడితే తోక ముడిచి నిజమే కదా, నీ తెలుగు వాదం ముసుగుతోని తెలంగాణ ప్రజల యొక్క నీళ్లు నిధులు నియామకాలు దోసుకపోతారని కుట్రలన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు అంటే మన దగ్గర ఉన్నటువంటి కోమటోళ్ళు నాణ్యతమైనటువంటి ఇది అమ్ముతారు, మన ఊర్లో నాణ్యతమైన సరుకు అమ్ముతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అందమైనటువంటి అద్దాలు పెట్టి, బొమ్మలు పెట్టి, రంగులు పెట్టి, ఈ హిందీ మాట్లాడితేనే ఏదో గొప్ప వాళ్ళు అయినట్టు, తెలుగు మాట్లాడితే ఏదో పల్లెటూరు వాడైనట్టు, మన భాషని చిన్న చూపు చూసి. నువ్వు ఫోన్ కాల్ చేసి బెదిరించేటప్పుడు కూడా హిందీ మాట్లాడు, హిందీలో మాట్లాడతా అన్నారు కదా. అవును మేడం, నేనెందుకు మాట్లాడతా తెలంగాణ నేను తెలుగు మాట్లాడతా. వాడు ఎక్కడ వాని భాష, వాని మాతృభాష హిందీ కావచ్చు, నాది కాదు కదా. నాకు వచ్చినా మాట్లాడే హిందీ, ఎక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడతా. వాడేమో తెలంగాణ అధ్యక్షుడు ఏదో పెట్టుకున్నాడు, నన్ను హిందీ మాట్లాడమంటాడు బలవంతంగా, నేను ఎందుకు మాట్లాడతా? కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టు అది మా వాదన, అంతే తప్ప ఏమంటారు మన వాళ్ళకు కిల్స్ లేవని కాదు, లేకపోతే చేసుకోలేరని కాదు. ప్రభుత్వము మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఉద్యమం స్టార్ట్ అయింది, ఈ నినాదాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకుపోతా అంటున్నావు. కానీ నేను ఉద్యమం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇక్కడనే మిమ్మల్ని అనగదొక్కే ప్రయత్నంలో భాగంగా టాస్క్ ఫోర్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు నేను ఈ మధ్యలో చూస్తున్నా. మీకు ఎలాంటి థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, దాని గురించి ఒకసారి చెప్పండి. మీ ఛానల్లో కూడా ఉంది కదా, ఏమంటున్నాడు, తెలుగే మాట్లాడడం రావట్లేదు, వాడిని టెర్రరిస్టుల కంటే అద్మానంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ రావురా నువ్వు, సగం హిందీ వచ్చి తెలుగు రాన్నాడు మాట్లాడుతూ చూసినా అంటే మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏదో తెలంగాణ ఏదో అధ్యక్షుడు అంటా ఉన్నాడు, వానికి తెలుగు స్పష్టంగా రావట్లేదు. ఏం చేస్తాడో ఏమో మరి. ఆ వాట్సాప్లో ఇట్లా కత్తులు పెడతారు కదా, బొమ్మలు కత్తులు ఇట్లా పెడతా ఉన్నాడు, చంపుతారంట. మా వాదన మేము వినిపించుకోవడం కూడా తప్పేనా? ఇప్పుడు మేము ఒక్కలేమే కదా డాక్టర్ నేను ఇంతకుముందు చెప్పాను, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నటువంటి మేధావులు వాళ్ళు రాతలు రాశారు, పాటలు పాడారు, అనేక రకాల ఉద్యమాలు ఎప్పటి నుంచో స్వాభిమాన వేదిక పేరుతోని ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇది ఇది నా ఉద్యమం కాదక్క, ఇది తెలంగాణ సబ్బండ కులాల ఉద్యమం, బీసీ కులాల ఉద్యమం, ఇది ఎస్సీ కులాల ఉద్యమం. కానీ శ్యామే ఎందుకు తెర మీద కనిపిస్తుండు? ఆ పాట వాడిన గోరేటి రమేష్ని సో కొంత ఇబ్బంది పెట్టడం కావచ్చు, అరెస్ట్ చేయడం కావచ్చు, కాస్త బయట నుంచి కొంత ఒత్తిడి వచ్చేసరికి మళ్ళీ అరెస్ట్ చేసినటువంటి రమేష్ని బయటికి మళ్ళీ వదిలిపెట్టడం కూడా జరిగింది. అసలు ఎందుకు అంటే నినాదం చేయడం తప్పంటావా, పాటలు వాడడం తప్పంటావా, రచయితల రాయడం తప్పంటావా, ఏంటి అసలు ఏంటి? అదే నేరం అయిపోయింది. ఏం జరుగుతుంది అసలు? ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా బొచ్చడి పాటలు రాసినాం, సీమాంధ్ర దోపిడీదారుల వ్యతిరేకంగా పాటలు రాసినాం, సవాళ్ళు విసిరినాం, ప్రాణత్యాగాలు చేసినాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎస్, మా కల్చర్ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యాసకు బాగా ఒక ఫేమ్ వచ్చేసింది. బతుకమ్మ పాటలు దసరా పండుగ వచ్చిందంటే సద్దుల బతుకమ్మ చేస్తా, ఎన్ని పాటలు వస్తాయి. ఒకప్పుడు ఈయనకపోయేది. ఆఖరికి ఆంధ్ర అన్నవాళ్ళు, అక్కళ్ళు, చెల్లెళ్ళు కూడా మన బతుకమ్మ పేర్చేటువంటి దానికి వచ్చేసారు మన కల్చర్లోకి. సో మేము అది కోరుకుంటున్నాం, అంతే తప్ప బలవంతంగా వాళ్ళని పాడమనో ఆడమనో అనేటువంటి. నిజంగా వాళ్ళు చెప్తారు నా దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అంటారు, అందరూ పాడాల్సింది ఈ దేశంలో ఉండాలి, కానీ నా రాష్ట్రంలో ఉండాలంటే తెలంగాణ గీతం పాడాల్సింది. బట్ ఈ పాట పాడినందుకే గోరేటి రమేష్ని అరెస్ట్ చేసిండ్రా అనేది వాదన తెర మీదకి వస్తుంది కదా. ఒకసారి ఆ పాటను కూడా మనం విందాం. కొంత ఇబ్బందికరంగా ఏమన్నా మార్వడిలా కనిపించిందంటవా?
ఇయ్య మరి వాళ్ళకి తెలవాలి. సో తెలంగాణను ముంచేటోడా, మార్వడి గలీజ్ దందా చేసేటోడా, ఇట్లా కొంత వాళ్ళని కించపరిచినట్టు ఈ పాటలో రాసినటువంటి మీకు ఎక్కడన్నా కొంచెం అనిపించిందా? ఇప్పుడు రాసినటువంటి కవి హృదయం ఎంత గాయపడి ఉంటే ఈ ప్రాంతం మీద ప్రేమనో లేకపోతే తను చేసుకునేటువంటి వృత్తి ధ్వంసం అయినప్పుడు ఈ నకిలీ అమ్ముతున్నారు అనేటువంటిది తన దృష్టికి వచ్చినప్పుడు ఆ కవి హృదయం గాయపడ్డప్పుడే కదా రాస్తాడు. ఇప్పుడు బ్రిటిషోడు దోచుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పొద్దున్న లేస్తే కొంతమంది మీరు పాకిస్తానీ వాదులు అని పోల్చి మాట్లాడినప్పుడు లేనిది దోచుకునేటువంటి బ్రిటిషోడు ఏం చేశాడు? ఈస్ట్ ఇండియా కంపెనీతోని ఏడ ఖాళీ జాగుంటాడో జొరబడి ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం దోచుకొని పోయాడు. ఆ కోణంలో రాసిండేమో అంతే తప్ప కావాలని పర్టికులర్గా వాళ్ళు అన్నంత మాత్రాన్ని అవుతారా? కారు కదా, తన భావాన్ని తను వ్యక్తపరచుకున్నాడు అంతే. రాత రూపంలో ఆయన కూడా రమేష్ అన్న పాడిండు, దాంట్లో పెద్దగా ఏమున్నది, ఏం లేదు కదా. సో పాడినందుకే రమేష్ని టార్గెట్ చేసిరంట అంటే ఇది పెట్టగానే కొన్ని లక్షల వేల మందికి రీచ్ అయింది. నిజమే కదా, వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ వాస్తవమే కదా అని ప్రజలు పసిగట్టడం. అది అంటే మన తెలంగాణలో ఎక్కువగా పాట ద్వారా పబ్లిక్ లోకి తీసుకెళ్లాలని కూడా నినాదం చాలా ఉంటది, పాట ఆట ఉంటది. సో ఆ యాంగిల్లో ఏమన్నా ఈ నినాదాన్ని చాలా స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి తీసుకెళ్లడానికే రచయితలు కావచ్చు, లేదంటే ఇట్లా గాయకులు కూడా ఇట్లా చేస్తున్నారు అనేసి వాళ్ళు అంటున్నారు. పెద్ద పొరపాటు అని చెప్పనా, మా ఉద్యమాన్ని మమ్మల్ని చేసుకొని ఇస్తే అయిపోయేది. అనవసరంగా మీరే దీన్ని పెద్దగా చేసి ఏమంత నేరం చేశాడు ఆయన, ఏమంత నేరం చేశాడు, మీరే దీన్ని పెద్ద చేసి ఇప్పుడు ఏం రాశారు? తెలంగాణ సమాజం ఇంకో 10 పాటలు రాస్తా ఉంటారు, ఇంకో 20 పాటలు, 100,000 పాటలు రాస్తా ఉంటున్నారు. అయిపోయేది కదా. మీరే పెద్దగా చేసి దీనికి రకరకాల పేర్లు పెట్టి ఏమి కరెక్ట్ కాదు కదా. అక్కడ ఆయన ఏం చెప్పాడు? మోండా మార్కెట్లో దళితులపైన దాడి చేసినప్పుడు నా హృదయం ఎక్కడి నుంచో బతుకొచ్చిన వాళ్ళు మమ్మల్ని కొట్టుడైంది, నగిలి వ్యాపారం చేసుడైంది. ఆ కోణంలో నేను రాశానే తప్ప పర్టికులర్గా ఆయన మార్వాడి అని అంటే ఒక వ్యాపారం అక్క, కులం కాదు, ఒక వ్యాపారం. దాంట్లో చాలా దాల్బాటి అమ్మేటోళ్ళు మార్వాడి, కులంగా దాల్బాటి అమ్మేటోళ్ళు మార్వాడినే, ఓకేనా, పావుబాజీ అమ్మేటోళ్ళు మార్వాడినే, లేకపోతే ఇంకే పానీపూరి అమ్మేటోళ్ళు మార్వాడినే, ఇంకా మీరు రకరకాల వ్యాపారాలు చేసుకునేటోళ్ళు మార్వాడినే, వినాయకులు చేసేటోళ్ళు కూడా మార్వాడినే. మీరు ఏంటో నాకు తెలియదు. ఈ తెలంగాణ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు నీకు ఒక కులం ఉంటుంది, నాకు కులం ఉంటుంది. కానీ మనం ఢిల్లీకి వెళ్తే మనం ఏమంటారు? తెలుగు కూడా అంటారు. అంటే తెలుగు కులాన్ని అన్నట్ట. తెలుగు ప్రాంతం కల్చర్ని అక్కడ మనం బలవంతంగా ఎస్టాబ్లిష్ చేసినా, వాళ్ళ ప్రాంతంకు పోయి మన జులుం చెలాయించినా, ఓకేనా, తెలుగు వాళ్ళ రే అమ్కు మారా అని అంటాడు. ఎస్, మరవడి అని అంటే రాజస్థానీ అమ్కు మారా, మమ్మల్ని కొట్టిండు అనేటువంటిది తన ఉద్దేశం, అంతే తప్ప వాళ్ళని ఎక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టయితే నాకు ఆ పాటలు ఏం అనిపించలేదు. సో బీజేపీకి సంబంధించిన మాధవీలత విషయానికి వద్దాం. ఆమె అసలు మార్వాడి అన్న పదమే మాట్లాడొద్దు, సో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం మాట్లాడొద్దు, ఎందుకంటే భారతీయులందరూ ఒకటే అనేది మాట్లాడుతున్నారు. అందులో మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంది? ఆమెకి వర్సెస్ మీకు ఎందుకు వార్ నడుస్తుంది అంటే, మీరు ఒక మాట మాట్లాడితే తను మళ్ళీ కౌంటర్ అటాక్ ఇవ్వడం కావచ్చు, లేదంటే తను మాట్లాడిన మాటకి మీరు కౌంటర్స్ ఇవ్వడం కావచ్చు, ఇవి ఎందుకు తెర మీదకి వచ్చినాయి ఈ మధ్యలో? ఇప్పుడు ఆమె ఏం చేసిందనంటే, రాజకీయాలకు సంబంధం లేకుండా నేను ధర్మరక్షణ కోసం పనిచేసుకుంటా అని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 పెద్దమ్మ టెంపుల్ దగ్గర ప్రభుత్వం ఏదో తీసేసేటువంటి ప్రయత్నం చేసిందంటే మనందరం చూసాం. అది ప్రభుత్వం మీద వాళ్ళు నూకేసేటువంటి ప్రయత్నం మేము కాదనంటారు. అక్కడ బస్తీ వాసులు విగ్రహాన్ని, మా అమ్మవారిని 80 ఏళ్ళ నుంచి మొక్కుంటున్నాం, ఈ గుడి మాకు దక్కాలి, ఈ భూమి కూడా మాకే దక్కాలని పోరాటం చేస్తున్నట్ట. 100% అమ్మవారి కూడా అక్కడే కట్టాల్సింది, మేము కాదనంటలే. కానీ ఆ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని ఉన్నది. అక్కనే చెప్పింది, మాధవీలత అక్కనే చెప్పింది, ఆ అమ్మగారే చెప్పింది. మరి ఆ అమ్మగారు ఇదే గుడి సెంట్రల్ గవర్నమెంట్ భూమిలో ఉంటే గనక తన రియాక్షన్ ఎలా ఉండేది? మీకు అర్థమైందా? నిజంగా ఆ ప్రాంత ప్రజలకు ఆ గుడి కావాలనేటువంటి కోరిక ఉన్నప్పుడు ఓ రాజకీయ పార్టీగా నువ్వేం చేయాలి? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అవి ఏం చెప్తుంది? రాజకీయం చేసి హిందువులకు రక్షణ లేదు, తెలంగాణలో అని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మీద బురదేయడం, గత పార్టీ మీద బురదేయడం, వాళ్ళ పార్టీని తప్ప మిగతా పార్టీలు అన్నింటినీ తిడుతుంది ఈమె టేకదారినట్టు. అది కాకుండా వాళ్ళ బోనం ఎత్తుకొని మన బోనాలను అవమానించారు. బోనం ఎత్తుకుంటే రావాల్సింది శక్తి, బలం వస్తుంది, శిగం వస్తుంది, అమ్మవారు ఊనుకుంటుంది, బరువును భూమిని మోసేంత బరువుని ఇస్తుంది.
నాకు నీరసం వస్తుందని అంటుంది. క్లియర్గా అర్థమైంది కదా. అంటే ఏంది యాక్టింగ్. నిజంగా మాధవీలత గారికి పెద్దమ్మ తల్లి మీద అంత ప్రేమ ఉంటే సమ్మక్క సారక్కలు కూడా మన తెలంగాణ దేవతలే కదా, పెద్దమ్మ తల్లి కూడా మన గ్రామ దేవతే కదా. మరి సమ్మక్క సారక్కలు తిట్టినటువంటి చిన్న జీయర్ మీద ఎందుకు రాలేదు కోపం? వాళ్ళు ఏమన్నా ఆకాశం నుండి చూడిపడ్డారా? వ్యాపార దేవతలు సమ్మక్క సారక్కలు అని అవమానించాడు, ఆయన మీద ఎందుకు రాలే కోపం? రావాలి కదా అక్క. వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? వాళ్ళు ఏం చేస్తారు? అట్లాంటివి మాట్లాడరు. మన హిందూ బంధువులు హత్యలకు గురైనప్పుడు మాట్లాడరు, కుల హత్యలు జరిగినప్పుడు మాట్లాడరు. ఇప్పుడు సరే ఇంత పెద్ద అవుతుంది కదా, ఈ ఇష్యూ అందరిలో ఉంది కదా, ఈ ఇష్యూ మోండా మార్కెట్ నుంచి మొదలైందని ఆ దాడిని ఖండిస్తుందా లేదా చెప్పమను. ఒక సంచలన వ్యాఖ్య కూడా చేసింది. ఏమంటుంది? సో మార్వడిల జోలికి వస్తే తన్ని తరుముతామని ఆమెన్నది, ఓవర్ యాక్షన్ చేస్తే మూతిపళ్ళు రాలగొడతా అని మీరు కూడా కౌంటర్ అటాక్ ఇచ్చారు. వాడు వీడని మాట్లాడితే ఎవరు పడతారండి? మీరు ఇంత చక్కగా మాట్లాడారు, మీరు అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్తున్నా. ఒకడు ఫోన్ చేసేమో లా కొడుకా అని తిడతాడు, ఇంకోడేమో అమ్మనక్కని తిడతాడు. మేము ఎవరు నన్ను తిట్టినామా? ఎవరు అమ్మనక్కనైనా మేము తిట్టామా? మా ప్రాంతంలోకి బతుకు తెరుకొచ్చి మమ్మల్ని మూతిపల్లి రాళ్ళు కొట్టి చెవుల నుంచి రక్తం కార్చి మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని అణచివేయాలని చూసి మమ్మల్ని దొంగలాగా ఎత్తుకొని పోయి చంపుతామని బెదిరిస్తారు, పొడుస్తామని బెదిరిస్తారు. ఇది ఎక్కడ న్యాయం? దెబ్బలు తిన్న వాళ్ళ పక్షాన కదా మాధవీలత అక్క నిలబడాలి, మా తరపున నిలబడాలి కదా. సో రీసెంట్గా ఈరోజు రాజాసింగ్ కూడా ఇదే టాపిక్ మీద స్పందించిండు. సో ఆయన మాట్లాడినటువంటి తీరును ఎట్లా చూస్తావు, ఏం చెప్తావు దాని మీద? రాజాసింగ్ గారు మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఎందుకు పెంచుకున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు తెలంగాణ సమాజాన్ని బెదిరియాలని చూస్తే భయపడే తెలంగాణ సమాజం సీమాంధ్రుల కూడా భయపడలే. నీ నార్త్ ఎక్కడి నుంచో బతుకు తెరుకు వచ్చినటువంటి నీకు ఎలా భయపడతాం? మీ తాతరీడ పుట్టొచ్చు, మీ ముత్తాతరీడ పుట్టొచ్చు, కాదనంటలే. కానీ ఈ నేల మా రక్తమాంసాలతో నిర్మించుకున్నాం మేము నేలని. దొరలకు, భూస్వాములకు, పెత్తందారులకు, రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళం మేము, మా తాతలు ముత్తాతలు. మీరు చూడండి, ఏమంటారు, గ్రామీణ ప్రాంతాలలో అడుగు బాటలు పెట్టిన వాళ్ళు మొత్తం అనగారిన కులాల వారే ఉంటారు. వసే రాములమ్మ సినిమా చూసారా మీరు? సినిమాలే కదా మనకి ఎగ్జాంపుల్స్, అది చూసే సరిపోయింది వీళ్ళు. కాబట్టి అటువంటి నువ్వు అనవసరంగా నువ్వు తెలంగాణ సమాజాన్ని భయపెట్టినావు అనుకో, నీ ఇష్టం. మా దగ్గరికి బతుకు తెరుకు వచ్చి మమ్మల్ని భయపెట్టాలని చూస్తే ఎట్లా రాజాసింగ్? నువ్వు ఎంతమందిని చంపుతావు? రా చంపుకో రాజాసింగ్. చంపి సినిమాకి సంబంధించిన ఇంపాక్ట్ జనాల మీద పడుతుందా? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. తెలంగాణ సమాజం యొక్క నాడి ఎలా ఉంటుంది అనేది. సీమాంధ్ర ఉద్యమం ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కులం మతం మాకు రాలే, మేమంతా ఒక్కటే మా కులం, మేము తెలంగాణ వాళ్ళం, మా తెలంగాణ కులం, మా తెలంగాణ మతం, మా తెలంగాణ రక్తం, మా తెలంగాణ నెత్తురు. నీదే నెత్తురు. నిజంగా నువ్వు నీకు అంత కోపం రావాల్సింది నిన్నగాక మొన్న ఎన్ని కుల హత్యలు జరిగాయి, ఎంతమంది స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది కౌంటర్లు రోడ్ల పడ్డారు, ఓకేనా? మిగతా బీసీ కులాలు ఎంతమంది అరిగోసపడుతున్నారు, వాళ్ళకు అండగా నిలబడాలి కదా. నీకు అక్కడ కదా రావాల్సింది, వాళ్ళ గురించి కదా నువ్వు కొట్లాడాల్సింది. నిరుద్యోగులు నిన్న గాంధీ భవన్ ముట్టడించారు, వాళ్ళ తరపున కదా నువ్వు కొట్లాడాల్సింది. పోడు రైతులు నిన్న కరీంనగర్ నుంచి వస్తుంటే పొద్దునట్టు అక్రమ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు, వాళ్ళకి కదా నువ్వు అండగా నిలబడాల్సింది. నువ్వు ఎవరికి అండగా నిలబడుతున్నావు? ఇక్కడ ఓట్లతో గెలుస్తావు, ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యే అయి ఉండి నువ్వు గుజరాత్కి ఇదవుతావా, గులాంగిరి చేస్తావా? ఒక ప్రాంతాన్ని లేకపోతే ఒక ఊరిని లేకపోతే ఒక కులాన్నో మతాన్నో ఉద్దేశించి మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు మీకు వచ్చేటువంటి థ్రెటనింగ్ కాల్స్ కావచ్చు, లేదంటే పోలీసులు ఎస్పెషల్లీ ఈస్ట్ జోన్ పోలీసులు అనుకుంటా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అనేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన సందర్భాలు కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయన్నా భయపడేమన్నా వెనక్కి తగ్గేది ఉందా? లేదంటే తెలంగాణ ఉద్యమం విషయంలో ఎట్లా అయితే వెనక్కి తగ్గలేదో, లేదంటే ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో నీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? నా ఫైట్ కాదు, తెలంగాణ ప్రజల ఫైట్. దీనికి నేను ఒక్కనే నాయకుని కాదు, నేను మొదలు పెట్టింది కాదు, చాలా మంది ఉన్నారు. అంటే నిన్ను భయభ్రాంతులకు ఇప్పుడు నువ్వు తెర మీద ఎక్కువగా కనిపిస్తున్నావు కాబట్టి నాకు తెలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న కూడా నిన్ను సికింద్రాబాద్ పారడైజ్ వరకు పిలిపించారు, ఫోన్ లో మాట్లాడడం, తిట్టడం, సో బూతులు తిట్టడం, ఇట్లాంటివన్నీ జరిగాయి అంటున్నారు. అసలు ఎందుకు అంటే ఇది నిజంగా గవర్నమెంట్ వరకు ఈ విషయం చేరిందా, లేదంటే గవర్నమెంట్ కనుసన్నల్లోనే ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారా అనేది మాట విషయాన్ని పక్కన పెడితే పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నువ్వు ఎట్లా చూస్తావు? ఒకటి, రాష్ట్రంలో నాకేం ఇప్పుడు నా హక్కుని నేను
చెప్పుకునేటువంటి ఇది ఉన్నది, ఓకేనా. నా భావాన్ని నేను వ్యక్తపరచుకునేటువంటి హక్కు ఉన్నది. మీరు బూతులు తిడతాం, కొడతాం, చంపుతాం అని అంటే గనక మేము చనిపోవడానికి కూడా మా నేల కోసం శ్రీకాంతాచారి చనిపోయాడు, వెల్లి లలితక్క చనిపోయింది, వందలాది మంది విద్యార్థులు త్యాగాలు చేశారు ఈ నేల కోసం. దాంట్లో నేను ఒక అయితేనేమో, అంతేగాని పోరాటాన్ని మీరు ఆపలేరు. ఇది నా వ్యక్తిగతంగా నేనో లేకపోతే ఇంకోలో చేసేది కాదు. మా నేల కోసం, మా సంస్కృతి సాంప్రదాయాల కోసం, మా సబ్బండ కులాల కోసం చేస్తున్నటువంటి పోరాటం ఇది. బట్ ఇది ఒక్కరో ఇద్దరో ముగ్గురు నలుగురో చేస్తే ముందుకు పోయేదైతే కాదు కదా. ఈ నినాదం కావచ్చు, సింపుల్ ఉద్యమం కావచ్చు. మీరు ఇక్కడ దాకా నన్ను ఎందుకు పిలిచారు? పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది, ఈ ఉద్యమాన్ని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, ఇది జరగాల్సిందని కోరుకుంటా ఉన్నారు. అందుకే కదా నన్ను పిలిచింది. భయపట్టిస్తారు కదా వెనక్కి ఏమైనా తగ్గితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తగ్గినామా అక్క? తగ్గలే కదా. ఎన్ని ఉద్యమాలు జరిగినాయి. ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా జరుగుతుంది కదా, ఎస్సీ ఉద్యమం కూడా. సరే ఓకే, అది ప్రాంతంలో కూడా కులాల పంచాయతీ అయినప్పటికీ కూడా ఏ ఉద్యమం అయినా దానికి ఒక ఇది ఉన్నప్పుడు ఆగదక్క. దాంట్లో నిజాయితీ ఉన్నదా లేదా, నకిలీ అమ్ముతున్నారా లేదా, వీడియోలు బయటకు వచ్చాయా లేదా, మన సబ్బండ కులాలు రోజుకొకరు ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా, దాంట్లో నిజాయితీ ఉంది కదా. దీని వెనకాల అసలు ఎజెండా ఏంది అని చెప్తావు? ఎజెండా గురించి చెప్పమంటే దీని వెనకాల అంటే ఒక బీజేపీ పార్టీకి సంబంధించి, లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీకి, ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలమైన నాయకులు ఎవరైనా ఉండి ఈ నినాదాన్ని ఏమైనా ముందుకు తీసుకుపోతుర్రా అన్నది కూడా ప్రజల్లో చర్చ నడుస్తుంది. అంటే పొలిటికల్ గా ఏదన్నా స్టాండ్ తీసుకొని ముందుకు పోతుర్రా అనేది. దాని గురించి చెప్పమంటే నువ్వేం చెప్తావు? నాకు తెలిసి అయితే బీజేపీ పార్టీయో, కాంగ్రెస్ పార్టీనో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో, ఏ పార్టీనో దీని వెనకలేదు. ఇది దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదిక జేఏసీగా ఏర్పడినటువంటి అనేక రకాల కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దక్షిణాది సంఘాలు, ఓకేనా. ఇటువంటి సంఘాలు ఉన్నాయి తప్ప ఏ రాజకీయ పార్టీ లేదు. ఒక రాజకీయ పార్టీ టేకప్ చేసినా కానీ సంతోషమే, కానీ మేము వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అంటే మీరు ఎవరైనా సరే మీ బీజేపీ వాళ్ళని కూడా దక్షిణాది హక్కుల కోసమే కొట్లాడమంటున్నాం, తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడమంటున్నాం. కానీ ఈ అంశం మీద ఎక్కువగా బీజేపీ నాయకులు ఎందుకు స్పందిస్తున్నట్టు? వీళ్ళు వాళ్ళ గులాములు కదా, వాళ్ళ గులాములు కదా వీళ్ళు, వాళ్ళ గులాములు. ఎందుకంటో ఇట్లా అంటావు ఆ మాట. ఇప్పుడు ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ ప్రజలు కొంటే నీ దగ్గర రెవెన్యూ క్రియేట్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడకుండా, ఇక్కడ ఉన్నటువంటి కులాలు రోజు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ గురించి మాట్లాడకుండా, నాగర్ కర్నూలులో కోంటోళ్ళు అందరూ రోడ్లు ఎక్కారు, ఆ తూప్రాన్లో పెద్ద యుద్ధం చేశారు, మేడ్చల్లో పెద్ద పంచాయతీ అయింది మార్వాడీలకు స్వర్ణకారులకు. వాళ్ళ తరపున నిలబడకుండా మీరు వీడియోలు ఉన్నాయి మీకు పంపిస్తా, వాళ్ళ తరపున నిలబడకుండా నువ్వు గుజరాత్ వాళ్ళ తరపున నిలబడి వాళ్ళ తరపున వకాలత్ పుచ్చుకొని మాట్లాడుతున్నావు అంటే నువ్వు తెలంగాణ ఎమ్మెల్యేవా, గుజరాత్ ఎమ్మెల్యేవా? ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు వాళ్ళ వ్యాపారాలన్నీ గ్రామాన విస్తరించాయి. విస్తరించినటువంటి వ్యాపారాలను అడ్డుకట్ట వేయడానికే ఇట్లాంటివన్నీ కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు తీసుకొస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారు అంటున్నారు. సో వాళ్ళ వ్యాపారాలన్నీ ఎట్లా అడ్డుకట్ట వేస్తారు? వాళ్ళని వ్యాపారాలు చేసుకోవద్దంటావా? ఏం చెప్తావు దాన్ని? ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నువ్వు ఆపడానికి ఎవరు అని చెప్పు. ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అదే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా, ఎందుకంటే మనోళ్ళు కూడా పోయి బయట చేస్తున్న వాళ్ళు ఉంటారు. 2014 తర్వాత ఈ ఉత్తరాది రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ వ్యాపారస్తుల ఏమంటారు వలస ఎక్కువైపోయింది. దానివల్ల ఇక్కడున్నోడు పక్క రాష్ట్రానికి బతుకు తెరువు కోసం ఇంకో దగ్గరికి. ఎంత దుర్మార్గం అంటే పల్లెటూళ్ళల్లో మార్వాడి దుకాణంలోనే మనోళ్ళు జీతాలు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే, అరే నాయన మా కౌంటర్లు దుకాణం పెట్టుకుంటారులే, మన తెలుగు వాళ్ళ దగ్గర కొనండి, ఓకేనా. మన తెలంగాణ వాళ్ళ దగ్గర కొనండి. వీళ్ళు ఇచ్చిన నినాదమే. ఎవరు? రాజాసింగ్ లాంటి వాళ్ళు, మాధవీలత లాంటి వాళ్ళు, వాళ్ళు ఇచ్చిన నినాదమే. ముస్లింల దగ్గర కొనకండి అని అన్నారు కదా. ఎందుకు కొనొద్దు ముస్లింల దగ్గర చెప్తాం. వాళ్ళు వేరే కమ్యూనిటీ కాబట్టి మాకు వాళ్ళతో కూడా సంబంధం లేదు, మేము కూడా కొనమని అనుకున్నాం. ముస్లింల దగ్గర మేము కూడా కొనాం. అసలు నాకు తెలిసి తక్కువ గ్రామాలలో ముస్లింలు దుకాణాలు ఉండేది చాలా తక్కువ. హైదరాబాద్ ఉంటాయేమో, వాళ్ళు పొద్దున్న లేస్తే రాజాసింగ్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు. వాళ్ళతో ఇద్దరితో కూడా ఈ సమాజానికి ఉపయోగం ఏం లేదు. మేమనేది ఏంటంటే మిగతా కులాల గురించి, తెలంగాణ మిగతా సమాజం గురించి మేము మాట్లాడతాం. నువ్వేమో తెలంగాణ నిధులు నియామకాల గురించి కొంత స్ట్రాంగ్గా ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతున్నావు. కానీ వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే లెఫ్టిస్టులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి హిందువులని, కలిసిమెలిసిగా అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వాళ్ళని అని వాళ్ళు అంటున్నారు. నువ్వు దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పమంటే ఏం చెప్తావు? స్ట్రైట్ ఫార్వర్డ్ మేము ఎవరిని రెచ్చగొట్టట్లే, ఓకేనా. మసీదులను కూల్చేస్తానది మేము కాదు,
ఓకేనా, తురుకోళ్ళ దగ్గర కొనొద్దు అన్నది మేము కాదు. ఓకేనా, ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రజలు మంచిగా ఉండాలని మాట్లాడేటోళ్ళం మేము. దక్షిణాది హక్కులు పరిరక్షించబడాలన్నటువంటి కోరుకునే వాళ్ళం మేము. ఉత్తరాది వాళ్ళకు కొమ్ము కాసేటోళ్ళం మేము అసలే కాదు. మీలాగా ఫోన్లు చెప్పించి దమ్కిలు ఇప్పించి సంపుతం పొడుస్తామని నరకేమని చెప్పించడం మేము అసలే కాదు. ఓకేనా, ఈమె కదా పొద్దున్న సమాజం మొత్తం తెలుసు ఆమె నాటకం ఆడుతుంది అని మొత్తం సమాజానికి కింది నుంచి 5వ తరగతి చదువుకునే పిల్లల్ని అడిగినా చెప్తాడు నాకు రాజకీయ ప్రయోజనం లేదని అంటది. మోడీ గారు హిందువులు ముస్లింలు కలిసి ఉండాలని కోరుతుంటే ఈ కమ్మి నికృష్టిగాళ్ళు ఇంకెవరో కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు వెనకాల ఉన్నారని మాట్లాడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదమ్మా, నేను చెప్తా, నీకు రాజకీయ ప్రయోజనం లేదా, ధర్మం గురించి కొట్లాడుతున్నావు, మళ్ళీ మోడీ గారి పేరు ఎందుకు? మోడీ గారి పేరు తీస్తే ఇంత పెద్ద చర్చ పెట్టాలి. ఆయన కూడా ఫక్త రాజకీయ నాయకుడు, ఒక బీజేపీ పార్టీనే కదా. నువ్వు నిజంగా ధర్మం గురించి పోరాటం చేయాలంటే ఏం చేయాలి? రమణ మహర్షి లాగానో లేకపోతే రామానుజులాచారి లాగానో మఠం పెట్టుకొని ధర్మం గురించి పని చేయాలి. అప్పుడు ఎవరైనా సరే ఈమెకి ఏ ప్రయోజనం లేదు, ధర్మం గురించే పనిచేస్తుందని అనుకుంటాం. నువ్వు నిజంగా అంత మాట్లాడుతున్నావు కదా మాధవలత గారు, కులం పేరుతో ఇన్ని కుల హత్యలు జరిగినాయి, రా ఖండించు. చల్లూరు మలేషియన్ చంపిర్రు, మాల బంటిని చంపిర్రు, నాగమణి కానిస్టేబుల్ ఆమెను చంపిర్రు, వాళ్ళందరూ మన హిందూ బంధువులే కదా. అవి మీ కళ్ళకు కనపడవా అమ్మ? ఎవరు రోహింగ్యాలు ఉన్నారు మాట్లాడుతా ఉన్నావు? పట్టుకో వాళ్ళని, కేంద్ర ప్రభుత్వాలను పిలిపించి నరేంద్ర మోడీ గారికి చెప్పు, మేము కూడా సహకరిస్తాం, నేను కూడా వస్తా. పట్టుకోమనమ్మా. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మాట్లాడితే వాళ్ళతో ప్రమాదం అంటాడు. వాళ్ళ గురించి మాట్లాడే దమ్ముందారా నీకు అని అంటది, సంస్కారం లేకుండా. వాడు వీడని మాట్లాడుతున్నావు. ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేసిందని ఎంత సంస్కారంగా మాట్లాడాలి? నాకంటే పెద్ద వయసులో పెద్దదానికి నువ్వు. బట్ ఆమె అన్నదాన్ని నువ్వు కూడా కౌంటర్ అటాక్ ఇచ్చినావు కదా. నేను తిట్టేనా? నేను ఎక్కడన్నా అదే అనకూడదు ఆ మాట, కానీ అన్నానా నేను ఆ మాట అన్నానా? అరే నా జాతిని కులం బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టి గాయాలపారు చేస్తే నాకు నా హృదయం గాయపడ్డది. అన్ని ప్రజా సంఘాలు స్పందించాయి. మేము మాట్లాడొద్దా? మేము తెలంగాణ శామ అంటున్నాను, నా ఎకరం పొలం. అవునమ్మా, నీకు అంత ప్రేమ ఉంది కదా. 11 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. ఏం ఇస్తానికి ఏం పోతుందో నాకు అర్థం కాదు. ఒక మాట కూడా అన్నాను, అంటే ఇంతకుముందు అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత పెద్దగా మూమెంట్ లేదు, కానీ ఎంపీలు వచ్చిన తర్వాత వీళ్ళు బరాబర్ ఎగురుతున్నారు బాగా అన్న మాట నువ్వు మాట్లాడను. ఎందుకన్నా ఎంపీలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా బలం చేకూరిందా? అంటే వీళ్ళు ఇదే పంచాయతీ. ఇప్పుడు ఏంటంటే ఇన్ని పంచాయతీలు, ఇప్పుడు వాళ్ళ పార్టీ గురించి మనకు అనవసరం. వాళ్ళ దాంట్లో 100 పంచాయతీలు ఉన్నాయట. వాళ్ళే నువ్వెంత నేనెంత అని ఈటల రాజేందర్ అన్న, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇంకా రకరకాల వాళ్ళ అధ్యక్షత పదవి కోసం పోటీ పడుతున్నారంట. రాయసింగ్ వాళ్ళ పార్టీ పంచాయతీ మనకు అనవసరం. కానీ మీరు కేవలం హిందువుల ముస్లింల మధ్య పంచాయతీ పెట్టడం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల అంటే అవసరాలు ఏవైతున్నాయో వాటి గురించి మీరు మాట్లాడట్లే, విద్య గురించి మీరు మాట్లాడట్లే, ఆరోగ్యం గురించి మీరు మాట్లాడట్లే, వైద్యం గురించి మీరు మాట్లాడట్లేరు. ఓకేనా, లేకపోతే నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడట్లేరు, రైతుల ఆత్మహత్యల గురించి మీరు మాట్లాడట్లేరు. ఈరోజు ప్రజాస్వామ్యం కూని చేయబడతా ఉంది. రాహుల్ గాంధీ గారు బహిరంగంగా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, ఓట్లు దొంగలించారని, దొంగ ఓట్లతో నరేంద్ర మోడీ గారు గద్దెనెక్కారని. వాటి గురించి మాట్లాడు. ధర్మస్థల్లో అంతమంది చంపారు, దాని గురించి మాట్లాడు. ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయాలని చూడకు. మాధవలత అయినా రాజా సింగ్ అయినా. సో ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగానైతే వెళ్ళాలనుకోవట్లేదు మీరు. సో ఒక పార్టీలకు సంబంధించిన నినాదం కూడా కాదు ఇది అంటున్నావు. సో నీ నినాదాన్ని నువ్వు అంటే మీ హిందువులు అన్ని మీరు ఎత్తుకున్నటువంటి నినాదాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నావు? ప్రభుత్వ పెద్దలను ఎవరినన్నా కలవాలనుకుంటున్నావా? సో నువ్వు ఆరోపిస్తున్నటువంటి మాటల్ని ఎట్లా పబ్లిక్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నావు? అదే పబ్లిక్ ఇంకా అదే మేము కమిటీ వేసుకున్నాము, ప్రెస్ మీట్కు ఎప్పుడో డేట్ చెప్తాము ప్రజలకు, మేము మాట్లాడుకుంటున్నాం. మా సీక్రెట్స్ ప్రజలకు చెప్పలేం కదా, ఎప్పుడు మీటింగ్ పెట్టుకుంటాం ఏంటనేది. సో గవర్నమెంట్ పెద్దలను ఎవరినైనా కలవాలనుకుంటున్నాం, 100% కలుస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ఓ ప్రజావేదికగా ఒక జేఏసీగా ఏర్పడతాం. మాట్లాడుతూ ఉన్నారు, అందరు మాట్లాడుతూ ఉన్నారు, అన్ని కులాలు కలుస్తాం. ఇది ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది, ప్రజలందరూ ఆదరిస్తూ ఉన్నారు. ఈ ఉద్యమం పెద్ద ఎత్తున బేరేలా ఉన్నది కాబట్టి వీళ్ళకి భయం అవుతా ఉన్నది. అరే వీళ్ళు చేసినటువంటి మోసం బట్టబయలు అయిపోయింది, అన్ని కల్తీ అమ్ముతుర్రు, కల్చర్ ఖరాబ్ చేస్తుర్రు, దాడులు చేస్తుర్రు అనేటువంటి, అరే నిజమే కదా మనం బతుకు తెరుగు వచ్చి వాళ్ళనే కొడుతున్నాం మనం అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రభుత్వం వాళ్ళని కంట్రోల్లో పెట్టండి, కొట్టింది ఎవరు మేడం? వాళ్ళు.
ధ్వంసం కల్తీ మీద వేయడం వాళ్ళు. కాబట్టి మీరు ఇంకా రకరకాల మార్వాడి గో బ్యాక్ అనే నినాదం గురించి పబ్లిక్ కి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పమంటే ఏం చెప్తాం? మన వస్తువులు కొనండి, మన తెలుగు వాళ్ళ దగ్గర కొనండి, మన తెలుగు వాళ్ళ దగ్గరనే తినండి అనే అటువంటి వాదన ఇప్పుడు వచ్చింది కాదు. ఇది వాళ్ళు ఎప్పుడైతే మొదలుపెట్టారో పలానా వాళ్ళ దగ్గర కొనకండి అని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు కుదరొద్దు అంటున్నారు, వాళ్ళైనా వీళ్ళైనా మనుషులే కదా, మా మీద ఎప్పుడైతే దాడి చేసి జులుం చెలాయించి ఇది చేశారో అప్పుడు వచ్చింది ఈ వాదన. కాబట్టి నకిలీ వస్తువులు మార్వాడీల దగ్గర కొనకండి, నకిలీ ఏది కూడా గుజరాతీ వాళ్ళ దగ్గర కొనకండి, నకిలీ ఏవి కూడా వాళ్ళ దగ్గర తినకండి అని చెప్తా ఉన్నాం మేము. సో ఆల్మోస్ట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా వాళ్ళ బిజినెస్లు. సో ఎవరైనా మ్యారేజ్ ఏదన్నా ఫిక్స్ అయిందంటే షాపింగ్లకి అదే మనం మార్వాడీస్ దగ్గరికి వెళ్తారు, కొంటారు. అంటే ఎస్పెషల్లీ బేగం బజార్ పూజ సామాగ్రి నుంచి మొదలు పెడితే స్వీట్ షాప్లు, పండ్ల షాప్లు చాలా ఉన్నాయి వాళ్ళ వ్యాపారాలు, ఒకటి కాదు రెండు కాదు అన్నట్టు. సో అట్లాంటి వాళ్ళని ఎట్లా ఆపగలుగుతావు, ఎట్లా ఏమని చెప్తావు వాళ్ళకి? ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు అన్నలారా అక్కలారా మంచిగా బతకండి, అన్నల దమ్ములాగా బతకండి, అందరిని గౌరవించండి, ఇంకోసారి మా వాళ్ళని కొట్టకండి, క్షమించి మేము తప్పు చేసినామని ఒప్పుకోండి, ఓకేనా? మా వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి, మా కల్చర్ని గౌరవించండి, మీ కల్చర్ని మీరు ప్రేమించుకోండి, ఓకేనా? మేము వద్దని అంటలే, మీరు ఏ రక్షణ అయినా చేసుకోండి. అంతేగాని రాజేసింగ్ లాగా మేము బెదిరిస్తాం, తూకిత్తా అంటే మేకిత్తానంటే అంత బలమైనటువంటి సీమాంధ్రులని తరిమినాం. కాబట్టి అవతల అణిచివేయాలని చూస్తే ఇంకా పెద్ద ఎత్తున లేస్తుంది పోరాటం. మేము ప్రజాస్వామ్యవాదులం. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యేవాళ్ళం. కాబట్టి మేము కమ్యూనల్ వైలెన్స్, రాజాసింగ్ ఎంత కమ్యూనల్ వైలెన్స్ చేస్తాడు, కత్తులు పట్టుకుని వాడిని చంపుతా ఇన్ని పొడుస్తూ ఉంటాడు, ఒక ఆయన మయ్యూరు గురుస్తూ ఉంటాడు, ఒక ఆమె ఇంకో పేరు మీద పంచాయతీ పెడుతుంది, ఇట్లా అని బాగా మిస్తుంటుంది ఒక ఆమె. ఇలాంటి పంచాయతీలు మేము అలా పెట్టినామా? కాదు కదా, మేము బాధితులం కదా. ఎవరు చేయరు ఈ పంచాయతీలు, వాళ్ళే ఆ ఎంఐఎం బీజేపీ వాళ్ళే కొట్టుకుంటా ఉంటారు వాళ్ళిద్దరు వాళ్ళ ప్రయోజనాల కోసం. పొద్దున్న లేస్తే ఎంఐఎం వీళ్ళు వాళ్ళని తిట్టా, వాళ్ళు వీళ్ళని తిట్టా, దీని దేశం అంతా ప్రచారం చేయాలి. అవి ఎంఐఎం మీద తుపాకీ పెట్టి మిగతా వాళ్ళని కాలుస్తారు వీళ్ళు. అట్లా వాళ్ళు అవి ఎంఐఎం కూడా తక్కువ కాదు, వాడు కూడా 15 నిమిషాలు వస్తే అందరిని చంపేస్తుంటారు. దాన్ని వీళ్ళు ఇంకెక్కువ వాడుకుంటారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. చిన్న విషయం భూతద్దాన్ని పెట్టి చూడాలా అంటున్నారు. మరి అని బేలు కూడా తీసుకొచ్చిన రఘునందన్ గారు పొద్దున్న లేస్తే దాన్ని ఎందుకు వాడతారు మీరు? మీ అవసరాల కోసం. మేము మాట్లాడితేనేమో చిన్నదాన్ని పెద్దగా చేస్తున్నారు అంటుంది. ఇప్పుడు మార్వాడీల గురించి బీజేపీ నాయకులు మాట్లాడడం వెనకాల లాభం అంటే స్వలాభం ఏమైనా ఉందా? అంటే మార్వాడీలకు సంబంధించి ఏమన్నా వాళ్ళది ఓటు బ్యాంక్ ఎక్కువ ఉండడం కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ రావడం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంట? చెప్పాడు కదా రాజాసింగ్, వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నాడు కదా రాజాసింగ్. ఏం చెప్తున్నాడు రాజాసింగ్? మాకు డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని చంపుతాం, పొడుస్తాం, నరుకుతాం అని అంటున్నాడు కదా. వాళ్ళు ఆయనకే డబ్బులు ఇస్తారంట. మరి మిచ్చుకోమనండి, వద్దనట్లే కదా, తీసుకోండి. రాజసింగ్ వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటారో తీసుకొని ఇలా మా హక్కుల కోసం కొట్లాడే వాళ్ళని చంపుతా అంటే చంపండి, మేము వద్దనట్లే. ఏం జరుగుతుందో ఈ ఉద్యమం గురించి అసలు ఏం తెలియని వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు అంటే తెలంగాణ వాదులకి? పసిగట్టండి, పరిశీలించండి, అనాలిసిస్ చేయండి, అధ్యయనం చేయండి. మేము చెప్పేది వాస్తవమా కాదా? నార్త్ వలసదారుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కులాల వృత్తులు ధ్వంసం అవుతున్నాయా లేదా? ప్రతి గ్రామంలో నార్త్ పెత్తనం పెరిగిపోతుందా లేదా? మీరు చూడండి, మతం ముసుగులో మన సంపదని దోసుకొని పోవాలనుకుంటున్నారు లేదా? జాతీయవాద ముసుగులో నేను ఇంతకుముందే చెప్పాను, అన్ని ప్రాంతాల వాళ్ళకు అన్ని వాదాలు ఉండొచ్చు. తమిళ వాళ్ళకి తమిళ్, మరాఠీ వాళ్ళకి మరాఠీ, రాజస్థాన్ వాళ్ళు అందరికీ అందరూ, తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదం ఉండకూడదంట. ఇది ఎక్కడ న్యాయం? మనం చీలుస్తున్నారంటది మాధవీలత. నువ్వు కదా అమ్మ చీల్చేది, మేము కలిపే వాళ్ళం కదా, కలిపినాం కాబట్టే కదా సీమాంధ్రులకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణను సాధించినాం. ఒకటే రక్తం కదా మాది, నీది ఈ రక్తం అనుకుంటే అసలు నువ్వు బెంగళూరులో అనుకుంటుంది, ప్రాపర్ బెంగళూరు అనుకుంటా. రాజసింగ్ గారిదేమో మహారాష్ట్ర, ఈమెదేమో బెంగళూరు. ఈడ పుట్టిన వాళ్ళ మీద కొడతారు, తిడతారు. నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఈడ వదిలిపెట్టి పోవాలి, మేము ఆడికి పోవాలి? మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఇవ్వమంటారా? అన్యాయం కదా మేడం. ఇది ప్రజలందరూ పసిగడతా ఉన్నారు. వాళ్లకు వణుకు పుట్టింది. మేము తప్పు చేసాం, మీరు తప్పు చేశారు, ఒప్పుకోండి. ఈ హక్కుల కోసం, ఇక్కడ దక్షిణాది హక్కుల కోసం కొట్లాడండి. మీరు ఇక్కడ ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటున్నాం, దాని గురించి మాట్లాడండి. అక్కడ పార్లమెంట్ సీట్లు పెంచుకొని ఇక్కడ తగ్గించుకుంటే మనకు అన్యాయం జరుగుతుంది. వీళ్ళ బీజేపీలు పోలేదు, వాళ్ళు దొంగలు గింగలని. ఆఖరి బీఆర్ఎస్ పార్టీ పోయింది, రేవంత్ రెడ్డి గారు సార్ రాజకీయంగా విమర్శించుకున్నప్పటికీ కూడా మన హక్కుల విషయాలకు వచ్చేసరికి ఒకటైపోయారా లేదా? కేరళ నుంచి ఆ ముఖ్యమంత్రి వచ్చాడు, తమిళనాడు ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా పోయాడు అనుకుంటా. సారీ, ఆంధ్ర ముఖ్యమంత్రి పోలే, జగన్మోహన్ రెడ్డి పోయాడు లేదు, నాకు గుర్తులేదు. సో వీటి గురించి అంటే ఆయన కూటమిలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పోలే. సౌత్ ప్రయోజనాలు కాపాడాలనుకునే వాళ్ళందరూ ఒకటవుతా ఉంటే
మీరు మాత్రం ప్రజల్ని విడదీసుకుంటూ జాతీయవాదం ముసుగులో చేసుకుంటే ఏంటిదమ్మా జాతీయవాదం? మామూలు మించిన జాతీయవాదులా? ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించింది మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశం నడిచేదే మా 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 తండ్రి వల్ల కదా, నీ వల్ల నడుస్తుందా? ఏం మాట్లాడుతున్నామే? థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా ఈ మార్వడి గో బ్యాక్ అనే ఒక కల్చర్ గో బ్యాక్ అనే నినాదాన్ని సో నువ్వు ముందుకు తీసుకుపోయే విషయంలో సో ఎట్లా పోతావు ఏంటి, అసలు ఎందుకు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఏంటి అనేది చాలా చక్కగా చెప్పినావు. సో విన్నావు కదా, అంటే మెయిన్ ఎస్పెషల్లీ చెప్పాలంటే దక్షిణాది హక్కుల వేదికగా కూడా అంటే ప్రాంతీయ వాదానికి సంబంధించిన హక్కులను ముందుకు తీసుకుపోయే విషయంలో ఎస్పెషల్లీ చిన్న సింపుల్ లాంగ్వేజ్లో చెప్పిండు. మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే కొడతామంటే మేము ఎట్లూకుంటాం అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్లో శ్యామన్న చెప్పిండు. సో అట్లనే వాళ్ళు వచ్చిండ్రు, సో వాళ్ళు వ్యాపారాలు చేసుకొని కానీ ఇక్కడున్నటువంటి ఉపాధి అవకాశాలను కొల్లగొట్టే విధంగా ఇక్కడున్నటువంటి మనుషుల మీద, ఇక్కడున్నటువంటి తెలంగాణ వాదుల మీద సో దౌర్జన్యం చేస్తా, గుండాయిజం చేస్తా అంటే మాత్రం అస్సలు ఊకోదు. ఇది ఉద్యమ గడ్డ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఉడుకు రక్తం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడ్డదో, ఎట్లా సీమాంధ్రులను తరిమికొట్టినరో అదేవిధంగా ఈ మార్వడి కల్చర్ గో బ్యాక్ అనే నినాదాన్ని కూడా మరింత పబ్లిక్లోకి తీసుకెళ్తామనేసి కూడా శ్యామన్న గట్టి తన వాదాన్ని వినిపిస్తున్నారు. ఇది శ్యామన్నతోటి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.